గురువు ప్రజలకు మంచేదో చెడేదో వివరిస్తూ ప్రజలని రుజుమార్గంలో నడిపించేవాడే గురువు. మన భారతావనిని ఎంతోమంది గురువులు పునీతం చేశారు. అయితే 1వ శతాబ్దం వచ్చేసరికి ప్రజల్లో అనేక మూఢనమ్మకాలు పెరిగిపోయినాయి. ధర్మం మీద ఆసక్తి కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది. ధర్మం యొక్క గొప్పతనాన్ని, వేదాలకి భాష్యాలు చెప్పే గొప్ప గొప్ప గురువులు కరువైపోయారు. అదే సమయంలో భారతదేశంలో బౌద్ధం మరియు జైనం ఉచ్చస్థితికి చేరుకుంది. వేదాలకు కూడా విలువ తగ్గిపోతూ వచ్చింది. బౌద్ధ మరియు జైన మతాలు భారతదేశం అంతటా నలుదిశలా వ్యాపించడం మొదలుపెట్టాయి. ఈ విధంగా సుమారు 700 ఏళ్ళు జరిగింది. అలాంటి సమయంలో ఆ పరమేశ్వరుడు భారతావనికి అందించిన ఒక అద్భుతమైన శక్తే శ్రీ జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం జగద్గురువులు ఆది శంకరాచార్యుల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఆయన జన్మస్థలమైన కేరళలోని క్యాలడి వైపు మన ప్రయాణం సాగిస్తున్నాం. ఈ వీడియోలో మనము శంకరాచార్యుల గారి జన్మస్థలము మరియు ఆయన జీవితంలో జరిగిన ప్రధాన విశేషాల గురించి మనం సవివరంగా తెలుసుకుందాము. ప్రస్తుతం మనము ఎర్నాకుళం పట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాలడి నగరానికి చేరుకున్నాము. ఈ క్యాలడిలోనే జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారి తన చిన్నతనంలో నివసించిన గృహము కలదు. శంకరాచార్యుల వారు ఏ కాలానికి చెందినవారు అనడానికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది నమ్మే విధానం ప్రకారం ఆయన జీవించిన కాలం సామాన్య శకం 788 నుంచి 820 వరకు. కేవలం 32 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద జీవించి సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠించిన త్రిమతాచార్యుల్లో ప్రముఖులే శ్రీ శంకరాచార్యుల వారు. ప్రస్తుతం మనం చూస్తున్నది శంకరాచార్యుల వారి గృహము. ఇప్పుడు ఈ గృహాన్ని సందర్శిస్తూ ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలని మనం చర్చించుకుందాం. జననం కేరళకి చెందిన కృష్ణ యజుర్వేద బ్రాహ్మణులైన ఆర్యమాంబ మరియు శివగురువుల సంతానమే శ్రీ జగద్గురువులు. వారు సంతాన ప్రాప్తికై త్రిశూర్లోని వృషాచల పర్వతం మీదున్న శివుడిని ప్రార్థించగా శివానుగ్రహంతో పుత్రుణ్ణి కనడం జరిగింది. శంకరుడు వైశాఖ శుద్ధ పంచమి నాడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు మరియు శని ఉచ్చస్థితిలో ఉండగా జన్మించడం జరిగింది. శంకరుని బాల్యంలోనే తండ్రి మరణించడం జరుగుతుంది. ఆర్యమాంబ పోషణలో శంకరులు పెరిగారు. చిన్నతనంలోనే ఉపనయనాన్ని కూడా వైభవంగా జరిపించడం జరిగింది. ఏకసంతాగ్రహి అయిన శంకరులు బాల్యంలోనే సంస్కృత వేద విద్యల్ని అభ్యసించడం జరిగింది. మీరు వీక్షిస్తున్నది శంకరాచార్యుల వారి గృహ సముదాయము. ఇందులోనే శ్రీ శారదామాత దేవాలయాన్ని కూడా స్థాపించడం జరిగింది. ఒకరోజు శంకరుని తల్లి అయిన ఆర్యమాంబ పూర్ణానది నుంచి నీరు తెచ్చుకుంటూ ఓపిక లేక స్పృహ తప్పి పడిపోతుంది. అందుకు శంకరాచార్యుల వారు నదిని స్తుతించగా ఆ నది దారి మళ్ళీ తన ఇంటి వద్ద నుంచి ప్రవహించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఒకసారి మనము ఆ ప్రదేశాన్ని వీక్షిద్దాం. శంకరాచార్యుల వారి గృహం వెలుపలి భాగంలో పూర్ణానది తన దారి మళ్లించుకుని ఇంటి వరకు వచ్చి వెళ్ళిన సంఘటనని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదే మీరు చూస్తున్న పూర్ణానది. బాలశంకరుడు ఒకరోజు తన భిక్షాటనలో భాగంగా ఒక పేదరాలి ఇంటికి వెళ్ళగా భిక్ష వేసేందుకు తన వద్ద ఏమీ లేక తను ఉంచుకున్న ఉసిరికాయనే భిక్షగా వేయడం జరిగింది. అది చూసి ఎంతగానో చలించిపోయిన శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకధర స్తోత్రాన్ని పఠించగా పులకించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల్ని కురిపించడం జరిగింది. అంగం హరిః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః.
ఇప్పుడు మీరు చూస్తున్నదే కనకధార స్తోత్రం పఠించిన గృహము. ఈ ప్రదేశము క్యాలడే నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నూరు కోడే అనే ప్రదేశంలో ఉంది. ఇప్పటికీ ఆ వంశస్థులు ఇక్కడ నివసిస్తున్నారు. లోపలికి మాత్రం ఏ విధమైన ప్రవేశం అయితే లేదు. ఒకవేళ మీరు క్యాలడీ వస్తే దానికి 11 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పొన్నూరు కూడే అనే ప్రదేశంలో ఉన్న కనకధార స్తోత్రం నివసించిన గృహాన్ని వీక్షించగలరు. అదే గ్రామంలో కొలువైన కనకధార లక్ష్మీదేవి అమ్మవారి దేవాలయం. ఈ ప్రదేశం కూడా క్యాలడీకి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతల్త్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం. సన్యాస సమయం. సన్యాసం తీసుకునే సమయం ఆసనం అవడంతో తల్లి అనుమతి కోరగా ఆమె నిరాకరించను. తదనంతరం శంకరులు పూర్ణా నదిలో స్నానం ఆచరించుచూ ఉండగా ఒక మొసలి శంకరులను పట్టుకోవడం జరుగుతుంది. తన మరణ సమయంలో అయినా సన్యాసిగా ఉంటానని తల్లిని వేడుకొనగా ఆమె అనుమతించను. అప్పుడు శంకరులు సన్యాస శ్లోకాలు పఠించగా విచిత్రంగా మొసలి ఆయన్ని విడిచిపెట్టడం జరిగింది. ప్రస్తుతం మనము ఆ సంఘటన జరిగిన ప్రదేశంలోనే ఉన్నాము. మీరు చూసిన ఈ ప్రదేశంలోనే శంకరాచార్యుల గారిని మొసలి పట్టుకోవడం జరిగింది. అందుకే దీన్ని క్రొకడైల్ ఘాటుగా ఇది పిలువబడుతూ ఉన్నది. ఈ ప్రదేశం కొంచెం అపరిశుభ్రంగా నిరాదరణకు లోనైనట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది. ఈ ప్రదేశంలోనే శంకరాచార్యుల వారిని మొసలి పట్టుకొనగా తన సన్యాసం తీసుకుంటానని వాగ్దానం చేయడంతో మొసలి తన్ని విడిచిపెట్టడం జరిగింది. ఇలాంటి చారిత్రాత్మకమైన ప్రదేశం ఈ విధంగా ఉండడం కడు బాధాకరం. ఈ విధంగా సన్యాసం తీసుకున్న అనంతరం గురువు అన్వేషణ కోసం తల్లి అనుమతి తీసుకుని వెళ్ళబోయే ముందు తల్లి ఏ క్షణంలోనైనా తనని తలుచుకుంటే ఆ క్షణంలో నీ ముందుంటానని చెప్పి బయలుదేరాను. తన 12వ ఏట గురు అన్వేషణలో భాగంగా భారతదేశం అంతటా ఆయన ప్రయాణించడం జరిగింది. అలా ప్రయాణిస్తూ ఆయన నర్మదా నది తీరానికి చేరుకున్నారు. ఇదే నర్మదా నది తీరంలో కొలువైన ఓంకారేశ్వరం. ఈ ప్రదేశంలోనే శంకరాచార్యుల వారు తన గురు అన్వేషణలో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ నర్మదా నదితో పాటు ఓంకారేశ్వరి జ్యోతిర్లింగం కూడా కలదు. ఆ విధంగా నర్మదా నది తీరానికి చేరుకోగానే అక్కడ గౌడపాద శిష్యులైన గోవిందపాదుల్ని దర్శించుకుంటారు. ఆయనని చూడగానే అలసటంతా తీరిపోతుంది. గోవిందపాదుల వారు ఎవరు నీవు అని అడగగా, నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని, నేను శివుడను, విభజన లేని జ్ఞాన సారాన్ని అనే అద్వైత మాటలు చెప్పగా పులకించిన గోవిందపాదులు శిష్యులుగా చేర్చుకున్నారు. శంకరులు మొదటగా గురువులకి పాదపూజ చేశారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతుంది. దాని అర్థం గురు సేవతోనే జ్ఞానం సంపాదించవచ్చు అనే ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేయడమే. గోవిందపాదుల వారు బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని 4 భాగాలుగా వివరించారు. ఒకరోజు ఆయన తపస్సులో ఉండగా నర్మదా నది పొంగి పొర్లుతుంది. అప్పుడు శంకరులు నదీ వరదలని నిరోధించడం జరిగింది. గురువు వద్ద శిక్షణ అయ్యాక బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయట కొరకు వారణాసి చేరుకున్నారు. అక్కడ గంగానది తీరంలో కొంతకాలం గడిపారు. అక్కడే సదానందుడు అనే బ్రహ్మచారి మొదటి శిష్యుడిగా అయ్యాడు. ప్రపంచంలోనే అతి పురాతన పట్టణాల్లో ఒకటైన వారణాసిలో తొలిసారిగా శంకరపాదుల వారు పాదం మోపడం జరిగింది. ఒకనాడు మధ్యాహ్న సమయమున గంగానది తీరంలో వెళుతుండగా మార్గ మధ్యంలో చండాలుడు అడ్డుపడెను. అప్పుడు శంకరుల శిష్యులు తొలుగు అనెను. అప్పుడు ఆయన దూరీకర్తుం కోవాంఛసి గచ్చ గచ్చేతి కోవాంఛసి గచ్చ గచ్చేతి. సర్వానికి మూలమైన అన్నం నుండే ఏర్పడిన ఈ దేహం చండాలుల్లోనూ బ్రాహ్మణుల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. నువ్వు అడ్డు తప్పుకోమన్నది నన్నా లేక నాలోని అంతరాత్మనా అని అడగగా శంకరులు అంతరార్థం గ్రహించి ఆ పరమేశ్వరుడే 4 వేదాలతో తన వద్దకు వచ్చారని స్తుతిస్తారు. అదే మనీష పంచకం. అప్పుడు ఈశ్వరుడు వ్యాసుడు రచించిన వేదాలకు భాష్యాలను రచించాలి, అవి అందరికీ చేరే విధంగా దేశం నలుదిక్కులకి శిష్యులను పంపాలి అని కర్తవ్య బోధన చేసి తదనంతరం నన్ను చేరుదవు అని చెప్పాను.
శంకరపాదుల వారి బదరీ యాత్ర. బదరీ చేరుకున్న శంకరులు తన 12వ ఏట బ్రహ్మసూత్రాలకి భాష్యాలు రాయడం జరిగింది. బద్రీనారాయణ్ణి దర్శనం కోసం వెళ్ళగా అప్పుడు ఆ ప్రాంతమంతా బౌద్ధ మతంతో నిండిపోయి ఉంది. మూల విరాట్ అయిన బద్రీనాథ్ విగ్రహాన్ని కూడా తీసి పడేయడం జరిగింది. శంకరపాదుల వారు తిరిగి బదరీ క్షేత్రాన్ని పునర్నిర్మింపజేసి విగ్రహాన్ని కనుగొని దాన్ని పునఃప్రతిష్ఠించి కేరళకు చెందిన నంబూద్రి బ్రాహ్మణుల్ని అక్కడ పూజారులుగా పెట్టడం జరిగింది. ఇప్పటికీ బద్రీనాథ్ క్షేత్రంలో కేరళకు సంబంధించిన నంబూద్రి బ్రాహ్మలే ప్రధాన అర్చకులు. పూజ వంటి కార్యక్రమాలు కూడా మన దక్షిణ భారత శైలిలోనే జరుగుతాయి. తదనంతరం శంకరాచార్యుల వారు వ్యాసుణ్ణి కలుసుకోవడం జరిగింది. వ్యాసు భగవానుడు శంకరాచార్యులు రచించిన బ్రహ్మసూత్రాలకి ఎంతగానో సంతసించింది. అప్పుడు శంకరాచార్యుల వారు నన్ను విముక్తిని చేయమనగా వ్యాసుల వారు ధర్మ వ్యతిరేకులను ఎదుర్కొనే అవసరం ఉంది. ఆ శివానుగ్రహంతో నీకు ఇంకో 16 ఏళ్ళు ఆయుష్ పెరుగుగాక అని దీవించెను. అదే సమయంలో శంకరుని తల్లి అయిన ఆర్యాంబ చివరి స్థితిలో ఉందని తెలుసుకుని కాలడీ చేరుకుని తల్లికి వైకుంఠ ప్రాప్తిని కలగజేస్తాడు. ప్రస్తుతం మనం చూస్తున్నది శ్రీ ఆర్యాంబ గారి సమాధి. ఈ ప్రదేశంలోనే శంకరాచార్యుల వారు తన తల్లికి దాన సంస్కారాలు జరిపించారు. శంకరపాదుల వారు శృంగేరి చేరుకొనుట. ఒకనాడు శంకరపాదుల వారు తుంగభద్ర నది తీరం వెంట ప్రయాణిస్తుండగా మార్గ మధ్యలో శృంగేరి చేరుకుంటారు. అక్కడ ప్రకృతి విరుద్ధంగా ఒక కప్ప ప్రసన్న వేదన పడుతుంటే ఒక పాము పడగ విప్పి తనకు నీడనిస్తుంది. ఈ అద్భుతమైన సన్నివేశాన్ని చూసి చెలించిపోయిన శంకరాచార్యుల వారు ఈ ప్రదేశంలో తన మొట్టమొదటి శారదాపీఠాన్ని స్థాపించడం జరిగింది. అదే శృంగేరి శారదాపీఠం. ఈ ప్రదేశం బెంగళూరుకి 318 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి తన ప్రయాణాన్ని సాగించిన శంకరాచార్యుల వారు భారతదేశంలోని నలుదిక్కుల తన ప్రయాణాన్ని సాగించి 4 మఠాల్ని స్థాపించారు. అది ద్వారకాపీఠం, శృంగేరి పీఠం, 3 పూరి జగన్నాథ్ పీఠం, చివరిగా 4వది బద్రీనాథ్లోని బద్రీపీఠం. ఈ విధంగా భారతదేశం అంతా సంచరించారు. వేదాలని పరిరక్షించి వాటి భాష్యాలని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా వివరించి మార్గమధ్యంలో ఉన్న బౌద్ధ జైన సన్యాసులందరినీ జయించి తిరిగి సనాతన ధర్మాన్ని నిలబెట్టిన గొప్ప గురువే ఆదిశంకరులు. శంకరాచార్యుల వారు శ్రీశైలాన్ని దర్శించుకుని శివానంద లహరి, అదేవిధంగా వారణాసిలో భజగోవిందం పాటని రచించడం జరిగింది. కాపాలికుడు అనే రాక్షసుడు శంకరుని చంపబోగా శంకరుని శిష్యుడైన పద్మపాదుడు నృసింహ స్తోత్రం పఠించగా నరసింహస్వామి రచించాడు. అప్పుడు శంకరులు లక్ష్మీ నరసింహ స్తోత్రాన్ని రచించడం జరిగింది. శంకరపాదుల వారు రచించిన అనేక స్తోత్రాలలో శివస్తోత్రంగా శివానంద లహరి, దేవీ స్తోత్రంగా సౌందర్య లహరి ప్రసిద్ధిగాంచాయి. శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి మీద రచించిన స్తోత్రం కాబట్టి దీన్ని సౌందర్య లహరి అనడం జరిగింది. ఒకసారి మనం ఆ ప్రదేశాన్ని దర్శిస్తూ సౌందర్య లహరిని విందాం. మృణాలి మృద్వీనాం తవ భుజలతానాం శతశృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపోః చతుర్నాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియ. శంకరపాదుల వారు పూరి జగన్నాథుని దర్శించుకుని అక్కడ గోవర్ధన్ పీఠాన్ని స్థాపించడం జరిగింది. పూరి జగన్నాథ్ దేవాలయంలో అనేక మార్పులు చేర్చి పూజా విధానాల గురించి అక్కడున్న పూజారులకి భక్తులకి వివరించడం జరిగింది. తదనంతరం రథయాత్రని కూడా శ్రీ శంకరాచార్యుల వారే మొదలుపెట్టడం జరిగింది. శంకరపాదుల వారు ద్వారకా చేరుకుని అక్కడ కాళీమఠాన్ని స్థాపించడం జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తుంది శ్రీ ద్వారకాధీశ దేవాలయం, ద్వారకా, గుజరాత్. దీన్ని పశ్చిమామ్నాయ మఠం అని కూడా పిలవడం జరుగుతుంది. మార్గమధ్యంలో అనేక జైన మత గురువులని కలిసి వారితో వాదనలు ప్రతివాదనలు చేసి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి వారందరినీ తిరిగి హైందవ ధర్మంలోకి తీసుకురావడం జరిగింది. శంకరపాదుల వారు కాశ్మీరీ సందర్శన.
ఇలా భారతదేశం అంతా నలుమూలలా ప్రయాణిస్తూ సనాతన ధర్మాన్ని తిరిగి నిలబెడుతూ చివరిగా శంకరపాదుల వారు కాశ్మీర్ చేరుకున్నారు. అక్కడ శ్రీనగర్ పట్టణంలోని పురాతన శివాలయాన్ని సందర్శించి అక్కడే కొంతకాలం ఉండి తపస్సు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ దేవాలయాన్ని శంకరాచార్యుల వారు నిర్మింపచేయడం జరిగింది. అందుకని ఈ కొండని కూడా శంకరాచార్య హిల్ అంటారు. ఈ దేవాలయాన్ని కూడా శంకరాచార్యజీ టెంపుల్ అని పిలవడం జరుగుతుంది. ఈ దేవాలయం పక్కనే శంకరాచార్యుల వారు తపస్సు చేసిన చిన్న గుహ ఉంటుంది. దాన్ని మనం దర్శించవచ్చు. ఈ ప్రదేశంలోనే శంకరాచార్యుల వారు చాలా కాలం వరకు తపస్సు చేయడం జరిగింది. ఒకవేళ మీరు కాశ్మీర్ వస్తే దీన్ని కూడా తప్పకుండా సందర్శించండి. తదనంతరం శంకరపాదుల వారు కాశ్మీర్ పైభాగాన ఉన్న శారదామాత దేవాలయాన్ని దర్శించడం జరిగింది. అక్కడున్న పండితులని కలిసి వారితో చర్చాగోష్ఠి జరిపి అద్వైత మత సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రదేశం పీఓకేలో ఉంది, అంటే పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్లో ఉంది. శంకరపాదుల వారు తన పీఠాలకి నారాయణ్ణి మరియు సిద్ధేశ్వరుడు అనే దేవతలుగా నిర్ణయించాడు. దీని ద్వారా హిందూ ధర్మంలో ఏ ఒక్క పంథానో ఆయన అనుసరించలేదు అని స్పష్టం చేశాడు. తమ ధర్మాన్ని తామే పోషించాలి అనే స్పృహను ప్రజల్లో కలుగజేసేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. ధర్మాన్ని కాపాడుకోవడంలో తమకు బాధ్యత ఉందని ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రజల మధ్య ఉంటూ వారిలో ధర్మాన్ని వ్యాపించడానికి తన శక్తిని ఉపయోగించాలి అనే భావాన్ని పీఠాధిపతుల్లో కలుగజేయడానికి యోగపట్ట వ్యవస్థని రూపొందించారు. ఈ విధంగా అనేక మార్పులు చేసిన అనంతరం శంకరపాదుల వారు తన 32వ ఏట కేదార్నాథ్ వైపు తన ప్రయాణాన్ని సాగించడం జరిగింది. శంకరపాదుల వారు కేదార్నాథ్ని దర్శించడం. శంకరాచార్యుల వారు కేదార్నాథ్ని సందర్శించి దేవాలయాన్ని పునర్నిర్మింపజేశారని చెప్పబడుతుంది. ఆ కేదార్నాథ్లో కేదారేశ్వరిని దర్శనం చేసుకుని దేవాలయం వెనక భాగంలోనే ఆయన సిద్ధి పొందారని చెప్తారు. శంకరాచార్యుల వారి రచనలలో గణేష పంచరత్న స్తోత్రం, భజగోవిందం, లక్ష్మీ నరసింహ స్తోత్రం, కనకదార స్తోత్రం, శివానంద లహరి, సౌందర్య లహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికి ఉపయుక్తమవుతున్నాయి. ఈయన దాదాపుగా 108 గ్రంథాలు రచించడం జరిగింది. కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించిన శంకర ప్రభావం హిందూ మతంపై అనన్యమైనది. స్మార్తులు, సంతులు అతను నెలగొల్పిన సాంప్రదాయాల్ని ఆచరిస్తారు. ఇలాంటి గొప్ప గురువుల గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత. నా వంతు ప్రయత్నంగా నాకు తెలిసినంతలో శంకరాచార్యుల గురించి నేను వివరించే ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.